తండ్రి యొక్క ఉద్దేశము నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నానని ఇక్కడ చెప్తున్నారు. మెన్షన్ చేయబడిన ఆయన అన్నటువంటి వారు ఎవరు అంటే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఈ లోకానికి వస్తూ తనకొక శరీరము అమర్చబడి ఉన్నదన్న మాటను ఈయన చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో ఉంది చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఇది కీర్తనకారుడు ప్రవచనాత్మతో, దేవుని యొక్క ఆత్మతో రాయబడిన మాటని మరలా హెబ్రీలకు పత్రిక రాసినటువంటి గ్రంథకర్త మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, నీవు నాకు ఒక శరీరమును అమర్చావు అని అంటున్నాడు. సో మొదటిగా ఆయన దేవుని యొద్ద ఉన్నాడని చూస్తున్నాము. ఏ రూపంలో ఉన్నాడు? దేవుని యొక్క మాట అనగా వాక్యము రూపంలో ఉన్నాడు. ఆ వాక్యమే శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నీవు నాకు ఒక శరీరమును అమర్చావు అని చెప్తూ మరొక మాట ఏమంటున్నారు అని అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఏమిటి ఆ తండ్రి చిత్తము? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఇవి రాసుకోవాల్సిన విషయాలు కాబట్టి తరచూ మనం చదువుకోవాలి. ఎందుకు అనంటే వీటిని మనం ధ్యానించాలి, అవసరము. 3వ అధ్యాయము 16, 17 చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఎందుకని పంపుతున్నాడు? తండ్రి యొక్క చిత్తం ఏంటి? లోకము రక్షణ పొందుటకు. ఈ లోకమంతయు పుట్టక మునుపు తండ్రి వద్ద ఉన్నటువంటి ఈయన తండ్రి వద్ద నుండి ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఎందుకు? లోకము రక్షింపబడునట్లు. ఇప్పుడు భూమి మీదకు వస్తున్నటువంటి యేసు ప్రభువు ఆయన ఏం చేస్తున్నారు అనంటే, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 18 గనుక చూసినట్లయితే ఆయన తండ్రిని బయలుపరుస్తున్నట్లుగా ఉంటుంది. ఆవలించొద్దు, దయచేసి లేఖనాల్ని చూడండి. 1వ అధ్యాయము 18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమిటి అర్థమవుతుంది? ఎవరిని బయలుపరుస్తున్నాడు? తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఆయన తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఎవరిని బయలుపరుస్తున్నాడు? తండ్రిని బయలుపరుస్తున్నాడు. అంటే తండ్రి గురించినటువంటి ఒక అవగాహన మనకు తెస్తున్నాడు. తండ్రి యొక్క ప్రేమను మనకు పరిచయం చేస్తున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశాన్ని అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. తండ్రి మనలను తిరిగి తన యొక్క సహవాసంలోనికి పిలుచుకోనుద్దేశించి ఉన్నాడన్న ఒక ఉపదేశాన్ని చెప్తున్నాడు, ఒక స్వార్థను ప్రకటిస్తున్నారు. అంతేకాదు తండ్రి వద్ద నిత్య జీవంలోనికి వెళ్ళునట్లుగా మనలను తండ్రితో సమాధాన పరిచినటువంటి గొప్ప కార్యం కూడా యేసు ప్రభు చేశారు. మరొకటి దీనికి సపోర్టింగ్గా యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెలిసినాయే, కానీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రిని బయలుపరుచున్నట్లు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమని? 1వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 గనుక చూస్తే ఆయన ఎవరు? యేసు ప్రభు. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలా గొప్ప వాక్యము ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యం ఇది. ఎవరట? దేవుని మహిమ యొక్క రిఫ్లెక్షన్, ఆయన యొక్క రేడియన్స్ అన్నమాట. ఆయన తత్వము, ఆయన యొక్క యాటిట్యూడ్స్ని, దానిని మనకి కంప్లీట్గా కంప్లీట్గా ఆయన మన ముందు చూపించారు. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో కూడా తానే శుద్ధీకరణము చేయువాడుగా ఉన్నాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై తిరిగి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సో హీ కేమ్ ఫర్ ఎ పర్పస్. హీ ఈజ్ ఆన్ ఎ మిషన్. హిస్ ద డివైన్ మిషనరీ పర్పస్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట.
దేవుని యొక్క ఆ యొక్క దేవత్వం యొక్క మర్మము క్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడి ఉన్నది. దాని ద్వారా మనమందరము కూడా రక్షింపబడుతున్నాము. ఉగ్రత నుండి తప్పించబడి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళునట్లుగా ఆయనను ఉద్దేశించి ఈ భూమి మీదకి పంపించారు. ఆయన పంపబడినప్పుడు మొట్టమొదటిగా తండ్రిని గురించి మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని యొక్క మహిమ గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క లక్షణాలను మన ముందు ఎగ్జాంపులరీగా, ఒక మాదిరిగా యేసుప్రభు మన ముందు చూపించి ఉన్నారు. ప్రతి దినము కూడా, నిజముగా ప్రతి దినము కూడా ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ యూ ఫాదర్ అని. ఏ తండ్రి అయినా తన కుమారుని ఎక్కడికన్నా పంపిస్తే ఆ కుమారుడు తిరిగి క్షేమంగా రావాలని కోరుకుంటాడు. తిరిగి ఎలా రావాలనుకుంటాడండి? వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రావాలనుకుంటాడు. ఎలా రావాలి? క్షేమంగా రావాలి, ఇంకా బాగా ఎదగాలి, ఇంకా బాగా విజయం పొందాలి, ఇంకా బాగా అక్కడ ఉన్న ప్రతి చోట అందరి చేత మెప్పు పొందుకొని రావాలి. కానీ ఈ తండ్రి అయితే తన కుమారుని పంపినప్పుడు ఎలాగా పంపాడంట? ప్రాణము పెట్టున్నట్లుగా పెట్టున్నాడు. ఆయన పంపించున్నాడు. తన ప్రాణమును రక్తమును చిందించి మరి నాతో సమాధానపరుచున్నట్లుగా తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుణ్ణి ఎందుకు పిలిచాడు? ఎందుకని పిలిచాడు? ఒక శరీరమును ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఒక మరియమ్మ, ఒక కన్యక అయినటువంటి ఒక స్త్రీ యొక్క గర్భాన పుట్టాడు కాబట్టి కుమారునిగా పిలువబడుతూ ఉన్నాడు. మునుపైతే ఎక్కడ ఉన్నారు? తండ్రి యొద్దే ఉన్నారు. ఏ ఫార్మాట్లో ఉన్నారు? దేవుని యొక్క మాట రూపంలో, దేవుని యొక్క వాక్యముగా దేవుని వద్దే ఉన్నారు. ఆ మాటకు ఒక మహిమ ఉంది, ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. ఆ మాట ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఈ ప్రపంచములు ఎలా నిర్మించబడ్డాయండి? కేవలం దేవుని యొక్క మాట ద్వారా. మాట ఆయన పలుకగా అది ఆయన పలుకగా. ఎక్కడున్నాడు క్రీస్తు సమస్తమును సృష్టించినప్పుడు అని మనం వెతుకుతూ ఉంటాం. ఆయన పలుకుగా ఏమైంది? జలములు వేరుపరచబడ్డాయి, ఆరిన నేల సిద్ధమైంది, పైన ఉన్నటువంటి జ్యోతులు, నక్షత్రములే కానీ సమస్తము, మొక్కలు, కూరలు, జంతువులు, జలచరాలు, సమస్త జీవరాశి ఆయన పలుకగా, అది కమ్మని పలుకగా, అది ఆ రీతిగా ఆ మాట ద్వారా ప్రపంచములు నిర్మించాడు ఆయన. మనం చూస్తున్న ఈ భూలోకమే కాదు, ఈ భూమియే కాదు, స్పేస్, ఎంటైర్ కాస్మోస్ ఈస్ బై హిజ్ పవర్, బై హిజ్ వర్డ్. కావున సమస్తమునకు ఆధిపత్యము ఆయన దగ్గరే ఉంది. ఆయనే అన్నిటికీ కారకుడై ఉన్నాడు. ఆయనే, అందుకనే ఆయన అంటాడు, ఆది సంభూతునిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుని యొద్ద నుండి మనకు తండ్రిని బయలుపరచినట్లుగా మన యొద్దకు వచ్చాడు. కావున ఎవరు యేసు వద్దకు వచ్చినా ఛాలెంజ్, వాళ్ళు దేవునితో కనెక్ట్ అయిపోతారంతే. ఆటోమేటిక్గా దేవుని ప్రేమించే వారుగా అవుతారు. ఎందుకనంటే తండ్రి వలన పంపబడినారు. తిరిగి యోహాను సువార్త 17వ అధ్యాయంకి మరలా వద్దాం. చూడండి, నీవు నాకు అప్పగించిన వారిని అందరినీ తిరిగి నీకు అప్పగిస్తున్నాను. ఎవరి ద్వారా మనం యేసు దగ్గరికి వచ్చామండి? తండ్రి ఆకర్షించేనే కానీ ఎవడునూ యేసు వద్దకు రాడు. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళాం. 17వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి, 6వ వచనం చూడండి. 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిరి. నౌ జీసస్ హ్యాడ్ అకంప్లిష్డ్ హిస్ టాస్క్. నెంబర్ 1, దేవుని గురించి ఆయన ప్రత్యక్షత, దేవుని గురించి తెలియచేశాడు. వారు నీ వారయ్యుండ్రి, నీవు వారిని అనుగ్రహించితివి. నీవు నేను యేసుకు ఎలా అప్పచెప్పబడ్డామండి? ఎలా వచ్చామండి? తండ్రి అప్పచెప్పాడు. హీ ఈజ్ వాచింగ్ ఎవ్రీ వన్, హీ న్యూ యూ. మన ప్రతి కదలిక ఆయనకు తెలుసు. ఏ టైంలో, పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. ఎవరిని ఏ టైంలో దేవుని వాక్కు పంపి వాళ్ళు దేవుని యొద్దకు రప్పించబడాలో ప్రభువుకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఆ టైంలో ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఎప్పుడు నేను కరెక్ట్ చేయాలో అప్పుడు కరెక్ట్ చేస్తాడు, ఎప్పుడు నిన్ను స్ట్రెంథన్ చేయాలో అప్పుడు చేస్తాడు, ఎప్పుడు నిన్ను రైట్ టైంలో ఫీల్డ్లోకి వదలాలో కూడా ఆయనే. హీ విల్ డిసైడ్, హీ విల్ ఫిక్స్ ద టైం. అంతే. ఈ టైంలో నువ్వు వెళ్ళాలి. నీ డెస్టినీ అంతా ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథములు, ఆయన దగ్గర అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో జీవ గ్రంథం ఒకటైతే మన దినములన్నీ రాయబడిన గ్రంథము వేరొక గ్రంథం.
గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథంలో మన దినములన్నీ కూడా రాయబడినాయి. ఏ దినము మనం ఏ రీతిగా ఉంటాం, ఈ సంవత్సరం మనం ఎలా ఉంటాం, రాబోతున్న సంవత్సరం మనం ఏ రీతిగా ఉండబోతున్నాం, మన విశ్వాసం ఎలా ఉండబోతుంది, దేవుని కొరకు మన కమిట్మెంట్ ఎలా ఉంది, ప్రభు కొరకు నీ సమర్పణ, ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని కొరకైనటువంటి ఆశ ప్రయాస మన హృదయంలో ఎంత ఉన్నది అంతా తెలుసు. నువ్వు మౌనంగా ఉండొచ్చు, రహస్యంగా ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే, నాకేం అవ్వడం లేదే, నేను ఎందుకు ఇలా తృణీకరించబడ్డాను, ఎందుకు ఇలా ఉన్నా. నో, నథింగ్. గాడ్ న్యూ యూ. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. మన ప్రతి కదలిక ఆయన దగ్గర ఉంది. సో తండ్రి వలన అనుగ్రహించబడిన వారందరికీ కూడా తండ్రిని బయలుపరిచాడు. తర్వాత వారికి నీ వాక్యమును అనుగ్రహించింది. ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తున్నాడండి యేసుప్రభు? తండ్రి వద్ద నుండి మాటలు తీసుకొని వారికి ఆయన ఇస్తున్నాడు. వారు నీ వాక్యము గాయకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎవరితో పనిచేస్తున్నాడు? సొంతంగా పనిచేస్తున్నాడా? ఇండివిజువల్ కాదు, ఓన్ ఇండస్ట్రీ కాదు, ఓన్ మినిస్ట్రీ కాదు. హీఈస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఫ్రమ్ ద హెవెన్స్. సో ఎవ్రీ నైట్, ఎవ్రీ టైమ్ he knelt down before the Lord to get the word from the God from heavens అన్నమాట. సో ఎవరైతే దేవుని పక్షంగా నిలబడి పరిచర్య చేస్తారో, దేవుని పక్షముగా ఉండి ప్రార్థన చేస్తారో, దేవుని పక్షముగా ఉండి పాటలు పాడతారో, మస్ట్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. అందుకే ప్రభు సన్నిధిలో ఆయన అలాగున్నాడు. ఆయనే దేవుని సన్నిధిలో ఉండి రాత్రి తెల్లవారుజామున శిష్యులను పంపించాలంటే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. దేవుని వద్ద నుండి తెచ్చుకొని ఆ శిష్యుల్ని పిలిచి వాళ్ళని ఏర్పరిచి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ మినిస్ట్రీని, ఆ మిషన్ని, ఆ టాస్క్ని అందరికీ కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు, అపాయింట్ చేశాడు ఆయన దేవుడు. యేసు ప్రభు ఒక మంచి మాదిరి అనమాట. నేను ఇక్కడ నిలబడి మనం పాట పాడుతున్నాము, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాము, కూర్చుంటున్నాము, లేఖనాలు చదువుతున్నాం, లేఖనాలు పరిశీలిస్తున్నాం, ప్రార్థనలకు కూడుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ మస్ట్ బి డ్రాన్ ఫ్రమ్ ద గాడ్ ఓన్లీ. ఇట్స్ ఈవెంట్ కానే కాదు అసలు. ఇది ఇట్స్ నాట్ లైక్ అన్ ఈవెంట్. వీఆర్ నాట్ ఈవెంట్ మేనేజర్స్, లేదా ఈవెంట్ డూవర్స్ కానే కాదు, స్టేజ్ షో కానే కాదు. Nothing. From God. Simple prayer. Lord, I'm going to the church. Lord, I'm going to kneel down before you, Father. Give me your word. నాతో నువ్వు మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నాకు నేర్పించు. చిన్న ప్రార్థన చాలు. ఆయన రాత్రంతా పెనుగులాడిన ప్రార్థన, నువ్వు చిన్న ప్రార్థనతో ఆరంభించు చాలు. చిన్న ప్రార్థన, ప్రభువా నాకు నేర్పించు, నా అడుగులు సరిపోవు, తడబడకుండా నన్ను నడిపించు, తప్పటడుగులు వేయకుండా నన్ను నడిపించు. ప్రభు సన్నిధిలో ఉండి ఒక్క చిన్న మాట, దేవా నన్ను నడిపించు, నన్ను నిలబెట్టు, నన్ను తీసుకొని వెళ్ళు, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు. నువ్వు క్లాస్కి వెళ్తున్నా కూడా, నువ్వు ఏ పనికి వెళ్తున్నా, నువ్వు ఉద్యోగంలోకి వెళ్తున్నా, వంటింట్లోకి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, దేవా నాకు నేర్పించు, నాకు తోడు ఉండు, నన్ను బలపరచు, నాకు నేర్పించు, నాకు సహాయం చేయి. గాడ్ ప్రభు దగ్గర నుంచి తెచ్చుకుంటే ఏది కూడా కొదువ ఉండదు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి వద్ద నుంచి ఆ మాటలు తెచ్చుకుంటున్నాడు, ఆ మాటలు ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. హీ ఈస్ కనెక్టింగ్ గాడ్స్ వర్డ్స్ టు కమ్యూనికేటింగ్ గాడ్స్ వర్డ్స్ టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్. అంటే దేవుని కొరకు ఒక స్పీకర్గా, హీ ఈస్ అ మౌత్ ఫర్ గాడ్ అన్నమాట, దేవుని యొక్క వాక్కు. అందుకనే వెళ్ళొద్దు, జస్ట్ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, అంత్య దినములందు నా కుమారుని ద్వారా నేను మాట్లాడి తిని. అంత్య దినములందు ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మనతో ఆయన మాట్లాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ గాడ్ ద ఫాదర్. గాడ్ డైరెక్ట్గా ప్రభు మాట్లాడతాడు. వినువారికి కొంతమందికి వెర్రితనం, ఇది క్రొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, గేలిగా ఉంటుంది. కానీ నీకు నాకు ఈ విషయం అర్థమైంది, దేవుని యొక్క మహా గొప్ప కృప. నేను అనుకుంటాను చాలాసార్లు, ప్రభా ఎంతో మూర్ఖురాల్ని, అజ్ఞానురాల్ని, ప్రభువా ఏ విధము చేతనైనను చిన్నతనం నుండి బైబిల్ ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇందులో ఏముందని చూసిన పాపాన్ని పోలేదు, ఏ రోజు కూడా ధ్యానించలేదు, నేనైతే వెదకలేదు. నేను వెదకకున్నను నీవు నన్ను వెదకి నన్ను నీవు పిలుచుకున్నావయ్యా, ఎంత గొప్ప భాగ్యము. ఒక్కవేళ కనుక నాకు దొరకకపోయి ఉంటే
ఒకవేళ కనుక నేను కూడా ఇతరుల వలె ఒకవేళ ఆ భాగం కనుక నాకు లేకపోయి ఉంటే నేను నశించదని పాట. ఓ పాట ఉంది కదా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీవు నేను పొందుకున్నాము, ఇది గొప్ప భాగ్యము. వీఆర్ బ్లెస్డ్, వీఆర్ రియలీ ఎ బ్లెస్డ్ జనరేషన్ బికాస్ రెవల్యూషన్ ప్రభు మనకిచ్చాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను నీవు నేను పొందుకున్నాం. ఆయనను మనం కలిగి ఉన్నాం. ఆయన మనతో మాట్లాడాడు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన హృదయంలో మనం ఉన్నాం. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. ప్రభుని స్తుతిద్దాం, కనపరుద్దాం, ఆరాధిద్దాం. మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం చూద్దాం. కొద్ది సమయము ప్రభువా ఇంతగా నాయన నిన్ను నాకు బయలుపరచడానికి నేనంటూ చేసినది ఏమీ లేదయ్యా. నీ ప్రత్యక్షతలు, నీ మహిమను క్రీస్తు ద్వారా ఒక వెలుగుగా, ఒక శక్తిగా, ఒక మహిమగా నాకు, మాకు, మా అందరికీ ఇచ్చావు తండ్రి. ఏ యోగ్యత లేదు ప్రభా, ఏ అర్హత లేదు నాయన. నేనైనను వెదకలేదు నా ప్రభా, ఆయనను వెదకి వెంబడించి వెంటాడి విడువక మమ్మల్ని ప్రేమించావు ప్రభా. ఎంత గొప్ప ప్రేమ మా ఎడల నీవు కనపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారము విశ్రాంతి దినమున ఈ ఉదయ కాలము మేమందరము కూడి నిన్ను ఆరాధించుచున్నాం, స్తుతిస్తున్నాము ప్రభువా. దేవాది దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడై ఉన్నావు. విశ్వమంతటికి నీవే ఆధారమై ఉన్నావు. అటువంటి పూజిస్తున్నాం, సేవిస్తూ ఉన్నాం. హృదయమంతటితో, ఆత్మతో, కేవలం పెదవులతో కాదు, మా బలమంతటితో తండ్రి నీ నామాన్ని మేము గనపరుస్తున్నాం. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రములు. క్రీస్తును బట్టి మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది సమయం మనము ఆయన ఆరాధించినట్లు ప్రభు తట్టు మన హృదయమును, మన కన్నులను, మన చేతులను ఎత్తి ప్రభుని గనపరుద్దాం. దేవా, మాకు చాలిన దేవుడవయ్యా, మాకు తగిన వాడవయ్యా, ఎంతో నమ్మదగిన వాడవు నాయన. పూర్ణ అంగీకారముతో, పూర్ణమైన మనస్సుతో, పూర్ణ బలముతో తండ్రి అని మేము మిమ్మల్ని పిలుస్తున్నామయ్యా. అరుచు ఆయన స్తుతిద్దామా, కనపరుద్దాము, ఆరాధన చేద్దాం. Praise God. Thank you, Jesus, Lord. Oh, thank you, Jesus, Lord. Oh, thank you, Lord. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం ప్రియులారా. ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుని వాక్యం చదివిస్తుంది కదా, నా ప్రాణమా నా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం ప్రియులారా. దేవుని ఆరాధిద్దాం, దేవుని కీర్తిద్దాం. ఓ హల్లెలూయా, నీకే వందనాలు తండ్రి నాయనా. Oh, thank you, Jesus, Lord. We give you glory, Lord. Hallelujah. నాయనా, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, నీ వాక్యం సెలవిస్తుంది నాయనా, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తై ఉన్నారని వాగ్దానం చేసిన దేవా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, ఏ యోగ్యత లేదు తండ్రి మాలో నాయన, ఏ యోగ్యత లేదు తండ్రి నాయన. యేసయ్య ప్రియులరా, నిజంగా ఈ మాట ఏదో మనం ఆరాధనలు అంటున్నామని కాదు, కానీ ఒక్కసారి ఆలోచిద్దాం ఆ విషయాన్ని. నిజంగా మనం రోజు చేస్తున్న మన పనుపాట్లను బట్టి, మన తలంపును బట్టి, లేదా మన హృదయ ఆలోచనను బట్టి, వాటిని బట్టి మనం లెక్కేసుకుంటే మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హులమైన మన తలంపులు, మన హృదయ ఆలోచనలు, మన మాటలు, మన నడవడిక, మన క్యారెక్టర్
నిజంగా ఇవన్నీ ఒకవేళ మనం ఒకసారి కొలుచుకుంటే దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హులమైన, అయినప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కృప నీకు చాలును. ఆయన కృపలో, ఆయన రక్తంలో కడగబడిన మనలను, ఎన్నికే లేని మనలను, అసలు లెక్కలోకి లేని మనలను ఏలికగా, చాలా గొప్పగా దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజులైన యాజక సమూహంగా నా కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు ఎంతో బాహాటంగా చెప్తున్నాడు. ప్రియులరా, ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాం కదా. ఓ హల్లెలూయా. దేవా నీకే వందనాలు తండ్రి నాయనా యేసయ్యా. ఓ నీకే వందనాలు తండ్రి నాయనా. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో నిరంతరం. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో నిరంతరం. చేద్దాం ఈ మాట. నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం. యేసయ్యా 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 యేసయ్యా. ఎలుగెత్తి చేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో నిరంతరం. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో. చేద్దాం ఈ మాట ఎలుగెత్తి. నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం. నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో నిరంతరం. దేవా నీ నామం అత్యున్నతమైన నామం, దయచేయును ఘన విజయం ఈ భువిలో. చివరిసారిగా చదువు. రెండు చేతులు పైకెత్తి. యేసయ్యా నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం. ఓ యేసయ్యా నన్నెన్నడు విడువనిది, నన్నెన్నడు మరువనిది, నన్నెన్నడు ఎడబాయనిది యేసయ్యా. ఓ యేసయ్యా 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 యేసయ్యా. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల
తగులకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే తండ్రి నీవే నీవే చేద్దాం అందరం స్వరం ఎత్తి నా తండ్రి నీవే తండ్రి నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీ రెండు చేతుల పైకి తేలిగెత్తి చేద్దాం యేసయ్యా 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 పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా నన్ను కాపాడు ప్రేమ పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండగాచే నీ ప్రేమ వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండగాచే నీ ప్రేమ ఎలుగెత్తి శతం యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే స్వరమెత్తి అందరం చేద్దాం నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి చేద్దాం వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది ఎడబాయనిది నీ నామం నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు నేను నే మరువనేసు నేను నే విడువనేసు చేద్దాం ఈ మాట నిన్ను నే మరువని తండ్రి మరువనేసు నేను నే విడువనేసు స్తుతించెదని నామము స్తుతించెదని నామం దేవా అనుదినం స్తుతించెదా స్తుతించెదని నామం ఓ యేసయ్యా దేవా అనుక్షణం దయతో కాపాడిన తండ్రి దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను నే మరువనేసు నేను నే విడువనేసు నేను నే మరువనేసు నేను నే విడువనేసు యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఎలుగెత్తి చేద్దాం యేసయ్యా 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 ఓ తండ్రి దేవా నాయనా మా కొరకే మరణించి తండ్రి నాయనా నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి నాయనా శుద్ధీకరించి తండ్రి నాయనా మమ్మల్ని నీతిమంతులుగా నాయన యేసయ్యా ఎన్నిక కలిగిన వారిగా మమ్మల్ని తీర్చిదిద్దిన దేవానికి వందనాలు తండ్రి యేసయ్యా నాయన నీవిచ్చిన ఈ రక్షణ తండ్రి నాయన యేసయ్యా అది నీ కృప వల్ల మాత్రమే కలిగింది తండ్రి నాయన యేసయ్యా ఓ దేవా నాయన యేసయ్యా నీకు వందనాలు తండ్రి పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా
చేద్దాం ఈ మాట అందరు కలిసి. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచి. అందుకే ఎలుగెత్తి చేద్దాం యేసయ్యా 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 యేసయ్యా. చివరిసారిగా చదివి యేసయ్యా 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 యేసయ్యా. ఓ దేవా దేవానికి వందనాలు తండ్రి యేసయ్యా. ఆయన సదాకాలము మాతో ఉంటాను వాగ్దానం చేసిన దేవా నాయన, మేము నీతో సదాకాలం నడిచేలాగా నాయన యేసయ్యా మాకు సహాయం చేయండి తండ్రి నాయన యేసయ్యా. మా తలంపులు కాదు, మా ఆలోచనలు కాదు కానీ నాయన యేసయ్యా నీ కృపయే నీ కృపయే నీ కృపయే తండ్రి నాయన యేసయ్యా. నీ కృపయే మమ్మల్ని నడిపించున్నది తండ్రి నాయన యేసయ్యా. నీ కృపయే మమ్మల్ని జీవింపజేస్తుంది తండ్రి నాయన యేసయ్యా. అందుని బట్టి నీకే వందనాలు తండ్రి నాయన యేసయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ చిన్న మాట చెప్పి ముగిద్దాం ప్రియులారా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. ఈ మాట అందరం జాగ్రత్తగా చేద్దాం ప్రియులరా. నాయన నీ కృపయే కావాలని తండ్రి. ఈ మాట చెప్పిన తర్వాత ప్రియులరా, ఆయన కృపని కాకుండా వేరే దేన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ప్రతిసారి ఒక సమస్య వచ్చినప్పుడు లోకంలో ఉన్నవన్నీ ప్రయత్నించి చివరికి దేవుని సన్నిధికి వచ్చి దేవా నీ కృపలో ఈ సమస్యని తీసివేయని అడుగుతామే కానీ విశ్వాసము కలిగి ముందుగా నాయన ఈ సమస్యని నేను చూడలేదు కానీ తండ్రి నాయన ఈ సమస్యను అధిగమించడానికి నాయన నీవు ఇచ్చిన కృపని చూస్తున్నాను తండ్రి నాయన. నీ కృపయే చాలను తండ్రి నాయన, నీ కృపయే కావాలను తండ్రి నాయన యేసయ్యా. అర్హతే లేని మమ్మల్ని నాయన ప్రేమించిన దేవా, ఇదిగో నాయన నీ కృపని కోరుచున్నాము తండ్రి నాయన. అంటే మార్చేద్దాం ప్రియులరా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప,
బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. చేత ఈ మాట, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. చివరిసారిగా ఒక్కసారి అందరము కూడా మ్యూజిక్ ఏమీ లేకుండా ఒక్కసారి అందరం రెండు చేతులు ఆకాశపు చాపి, నాయనా నీ కృపయే కావాలను తండ్రి యేసయ్యా. అందరము ఏకస్వరముతో ఏకాత్మ కలిగి మార్చేద్దాం ప్రియులారా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ప్రభా సహాయం చేయండి తండ్రి. నిజముగానే నీ కృప లేకపోతే ప్రభా మేము బ్రతకలేం ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని ముందుగా చూసి రక్షించుకున్నావు కదయ్యా, మా కోసం ప్రాణం పెట్టావు కదయ్యా, మమ్మల్ని చూచుచున్నవాడు అంటున్నావు కదా నాయన. నీ ఘనమైనటువంటి నామమునకు నాయన ప్రతి ఒక్కరిని అప్పగించుకుని ఉందిగా నాయన, మమ్మల్ని చూచున్న దేవునిని మేము సేవించుచున్నామనే విశ్వాసములో ప్రతి బిడ్డను నాయన నడిపించమని స్థిరపరచమని మీ మహిమకు నాయన ఈ మాట వింటున్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఈ మాట ఎంత దూరం అయితే వెళ్తూ ఉందో నాయన వింటున్న ప్రతి ఒక్కరిని నీ మహిమలో నాయన వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతి చెల్లిస్తూ నీ వాక్కును పంపి మా బ్రతుకులను బాగు చేయమని నీ సాక్షులుగా ఉంచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం వింటున్నటువంటి మాటల నుంచి ఇంకొద్దిగా లోతుకి వెళ్తా ఉన్నాము. మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయాన్ని చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం చదువుకున్నటువంటి మాట, దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచెల గల ఎటువంటి కడుమ కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అండ్ డిసర్నింగ్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని వాక్యము యొక్క పరిధిని మన జీవితాలలో మన హృదయాలలో ఎంత మేరకు ఉంటుందనే వాక్యం లోపల నుంచి మనం చదువుకుంటా ఉన్నాం. అందుకని విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సమయం తీసుకొని
విన్నటువంటి వాక్యాన్ని మీరు ఇంకోసారి కనుక మెడిటేట్ చేసినట్లయితే మన విశ్వాసాలు బలపరచబడతాయి. ఎందుకనంటే చెప్తున్నటువంటి అంశాలన్నిటిని కూడా కాంటెక్స్ట్, అంటే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి మాటకు తగినట్లుగా ఎక్కువసార్లు, ఇంకొన్నిసార్లు ఆ చెప్పబడినటువంటి సందర్భంలో ఏ ఉద్దేశంతో చెప్పబడ్డారన్నట్టుగా వివిధ సందర్భాల్లో ఒకటే వాక్యము బోధించబడుతూ ఉంటుంది. కానీ ప్రభు అయితే అదే వాక్యాన్ని నువ్వున్నటువంటి పరిస్థితుల్లో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి వింటున్నప్పుడు, అదేవిధంగా మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో దేవుని స్వరాన్ని, దేవుని మాటను మనం వినడానికి ప్రయత్నించాలి. ఆమెను హల్లెలూయా. విశ్వాసంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతారన్నటువంటి అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. సేమ్ అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నిటినీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసమైన మనము విశ్రాంతిలో ప్రవేశించున్నాం. ఆమేన్ హల్లెలూయా. కనుక మీరు చదివితే చిన్న డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. అక్కడేమంటున్నాడు అని అంటే, ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి ఏం చెప్తున్నాడు? దానికి ఉల్టా అనమాట. ఉల్టా అని అంటే ఒకవైపు కనుక అర్థాన్ని తీసుకుంటే ఒకలా ఉంటుంది, ఇంకో వైపు తీసుకుంటే దాని కంప్లీట్ మీనింగ్ అంటది. అయితే ఏ విధంగా విశ్వాసులమైనటువంటి మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. ఆయన అక్కడ ఎవరిని తిడుతున్నాడు అని అంటే, ఎవరైతే విన్నటువంటి వాక్యమును విశ్వాసముతో కలిసి ఉండలేదో వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు ప్రవేశించారని. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, మనం తీసుకోవాల్సినటువంటి ఆ మాట కూడా అదే అంటుంది. విశ్వాసులమైనటువంటి మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. జరిగినటువంటి సంఘటన ఎప్పుడైతే ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆ రోజు చెప్పబడింది అవిధేయత వలన, దేవుని మాట నమ్మకపోవడాన్ని వల్ల, అపనమ్మకం వల్ల వారైతే విశ్రాంతిలో ప్రవేశించలేదు అని ఇక్కడ ఆయన అండ్ ఈరోజు కనెక్ట్ చేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, విశ్వాసులమైనటువంటి మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. మనందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రొవిజన్ లేదనంటే దేవుడిచ్చేటటువంటి విలువైనటువంటి ఆ మాట ఏంటి అని అంటే, ఆయన యొక్క విశ్రాంతిలో మనందరము కూడాను ప్రవేశిస్తాము. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనకి చదువుకుంటా ఉన్నప్పుడు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్లు కూడాను, ఈ రోజుకి మన జీవితానికి దేవుడు మాట్లాడుతా, ఈరోజు పరిస్థితులకి మనల్ని దేవుడు నడిపిస్తారు అన్న విషయం కనుక మనకు తెలియకపోతే అది ఎలా ఉంటుంది అని అంటే, నీవు లైట్లో అంటే ఏమనాలి, మీరు పగటిపూట ఎండ సమయంలో వెళ్తున్నప్పుడు టార్చ్ వేసుకున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వెలుగు ఉంటుంది, సో మీకు టార్చ్ పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ దాని అవసరం ఎప్పుడంటే, మీరు ఎప్పుడైతే చీకటిలో నడుస్తూ ఉంటారో, ఇప్పుడు లేని ప్రదేశాల్లో ఉంటారో అప్పుడు మనకి వాక్యం అవసరమై ఉంటుంది. అందుకని వాక్యం ఏమంటుంది? మీ మార్గములకు, మీ పాదములకు ఏమై ఉంటుంది? మీ పాదాలకేమో దీపమై ఉంటుంది, మీ మార్గములకు వెలుగై ఉంటుంది. సో దేవుడు అలా ఎండలో వెలుగిచ్చే లాంటి వాడుగా చెప్పడం లేదు, చీకటిలో వెలుగై ఉన్నట్టుగా. అంటే మన జీవితంలో మనం నడుస్తున్నటువంటి సమయంలో మనం చదువుతున్నటువంటి వెలుగై ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. అదే స్థితిలో మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మధ్య దేవుని యొక్క మాటను బట్టి మనం సమాధానం కలిగి ఉంటాం. మనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాము. ఆమేన్ హల్లెలూయా. అందుకని మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక హృదయ స్థితి ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు పడవలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆ రెఫరెన్స్ ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ
22వ వచనం నుంచి చూసుకుంటే, మరునాడు ఆయన తన శిష్యులతో ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా ఆ దోణి త్రోసి బయలుదేరి వాళ్ళు వెళ్ళుచూ ఉండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకు ఆయన ఏమంటున్నాడు మెలకు వచ్చినప్పుడు, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా వాక్యం ఏమంటుంది? విశ్వాసులమైనటువంటి మనకు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము. సో విశ్రాంతి అని చెప్తున్నటువంటి మాట ఎప్పుడు? మన విశ్వాసంలో ఉన్నప్పుడే. కానీ పరిస్థితులు మంచిగా నిమ్మలంగా ఉన్నప్పుడు కాదు చెప్తుంది ఆయన. నీవు సుడిగుండు లేదంటే డిఫికల్ట్ లేదంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు దేవుడిచ్చేటటువంటి మాటను బట్టి నీకు కలిగేటటువంటి విశ్రాంతి గురించి. ఏమన్నా హల్లెలూయా. అందుకనే ఇక్కడ కనుక జాగ్రత్తగా చూస్తే 23వ వచనంలో ఏమన్నట్టుంది అని అంటే, అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఆమేన్. అండ్ దే వర్ ఫిల్లింగ్ విత్ ద వాటర్ అండ్ వర్ ఇన్ ద డేంజర్. ఎప్పుడట వాళ్ళు డేంజర్లో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, నీళ్లు పడవలోకి వచ్చినటువంటి సమయంలో. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ నిద్రించు ఉన్నారు. అంతలో గాలివాన వచ్చి నిండిపోయింది. కనుక ఆయన యుద్ధకు వచ్చి వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా ప్రభువా, నశించిపోచున్నామని చెప్పి ఆయన లేచి గాలి నీటిని పొంగుతూ గద్దింపగా ఆయన అవి అణిగి నిమ్మలమైన. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనేది. ఆయన ఏమంటున్నాడు అని అంటే, అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ విశ్వాసం ఎక్కడ అని. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు కనుక మనం అలర్ట్గా లేకపోతే మనం ఏం చేస్తాము అని అంటే, ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు మనకు 2 పరిస్థితులు ఉండే. ఒకటి, దేవుడు నా ప్రార్థన విన్నాడా వినలేదా, లేదు అంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు అనేది సెకండ్ స్టేటస్. కానీ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసము లేకపోతే యేసు ప్రభు వారు నీ మంచంలో నీ పక్కనే పడుకున్నా కూడాను నీకు కలవరపాటు ఉంటుంది, భయం ఉంటుంది. నీకు విశ్వాసం ఉంటే ఆయన నీతో లేకపోయినా కూడాను మంటల్లో నుంచి ప్రయాణించడానికి కూడా దానియేలు, షడ్రక్, మెషకులు దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసము. దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు, మన ప్రాక్సిమిటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ క్లోజ్లీ యువర్ హార్ట్ ఈస్ విత్ ద లార్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనం హృదయ స్థితిలో దేవునికి ఎంత సమీపంగా ఉన్నామన్నది చూసుకోవాలి. ఈరోజు విశ్వాసంలో ఎదగడం అంటే కూడాను దేవుని మాటను యాజ్ ఇట్ ఈజ్గా నమ్మగలగడం. అందుకని అంటుంది ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి చూద్దాం పదండి. అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సేమ్ వాడమ్మా, 4వ అధ్యాయం. ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైనటువంటి మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడం. ఈరోజు కనుక మనం పెట్టుకున్నటువంటి కనుక చూస్తే, యాజ్ హీ సెడ్ అని మనం తీసుకున్నాను. నేను ఎందుకు ఈ వాక్యాన్ని నేను మెయిన్ తీసుకోవడానికి కారణమైంది అని అంటే, ఆ మాటను కనుక ఇంగ్లీష్లో చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, that they were unable to enter because of unbelief. 3వ వచనం. 4:3 For we have believed enter that rest as he has said. ఈ మాటను మనం అంటుంది 3వ వచనం స్టార్టింగ్ ఏనమ్మా. For we who have believed enter the rest as he said. దేన్ని బట్టి? ఆయన చెప్పిన దాన్ని బట్టి. నేను తీసుకున్నటువంటి కాంటాక్ట్స్ ఏంటి అని అంటే, యాజ్ హీ సెడ్. అందుకనే జెనసిస్ ఫస్ట్లోనే మనందరికీ తెలిసినటువంటి వాక్యమైనా కూడాను, బట్ ద సేమ్ కాంటాక్ట్స్లో దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు 1వ అధ్యాయంలో? అండ్ గాడ్ సెడ్, 3వ వచనం, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. అక్కడ ఏం లేదు, వెలుగు లేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అండ్ గాడ్ సెడ్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. మీకు గనక మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి విషయాల్లో నుంచి అండ్ హీ సెడ్ అన్నారు.
ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్ అండ్ ఇట్స్ డన్. ఆయన చెప్పారు, అది జరిగింది అని. అందుకని ఇక్కడ ఆయన విశ్రాంతిలో విశ్వాసులమై ఉన్నటువంటి మనము విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అయ్యా దేన్ని బట్టి మీరు ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారయ్యా అని అంటే, బికాస్ గాడ్ సెడ్. ఈ వాక్యాన్ని నేను నా జీవితంలో నేనున్న పరిస్థితులకి అన్వయించుకోవడం నాకు తెలియకపోతే, విశ్వాసంలో నడవడం నాకు డిఫికల్ట్ అయితే ఎందుకు అయింది అని అంటే, మనం లూకాసు వార్తలో యేసు శిష్యులను చూసినట్టే. ఆ రోజు యేసు ప్రభు వారు ఫిజికల్గా శిష్యులతోనే ఉన్నారు, మరి ముఖ్యంగా వారితో పాటు పడలో ఉన్నారు, మరి ముఖ్యంగా వారు కూడా ప్రమాద స్థితిలో ఉన్నారు. వారు కూడాను, ప్రభు వారు కూడాను శిష్యులతో పాటు ప్రమాద స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు వారితో చెప్పినటువంటి ఏమంటుందంటే, మీరు విశ్వాసం గురించి ఆయన ఏమంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. అంటే అర్థం ఏమై ఉంటుంది? అర్థం ఏమై ఉంటుంది? వారు గనక దేవుడు చెప్పినటువంటి మాటను విశ్వసించి ఉంటే, వాళ్ళు కూడా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండేవాళ్ళు, అరిచేవాళ్ళు కాదు. పైగా వాళ్ళు ఏమన్నారమ్మా, ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఎందుకోసం? వాళ్ళు చచ్చిపోతామేమో అని భయం వేసింది అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి. అందుకని వాక్యంలో ఉన్నట్టుగా ప్రభువు మన పరిస్థితుల్లో మనకు తగినట్టుగా బోధించడు. నిజమే బ్రదర్, మీరున్న లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా భయపడతారు, అందుకని మీరే కంగారు పడద్దు అంటలా. మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. బికాస్ వీ బిలీవింగ్ ద వర్డ్. మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి ప్రభు మనల్ని మాత్రమే అడుగుతాడు, మీ విశ్వాసం ఎక్కడ అని. అందుకని విశ్వాసముతో బ్రతకడం అనేది, విశ్వాసులమని చెప్పుకోవడం అనేది, ఇట్స్ నాట్ ద స్టేటస్. అంటే మేము విశ్వాసులమని చెప్పుకోవడం కాదు, అది విశ్వాసమును అనుసరించి బ్రతకడం. వీ లివ్ బై ఫెయిత్ అని అంటే, దే డోంట్ వీఆర్ బిలీవర్స్ బట్ దే లివ్ బై ఇట్. అంటే వారు పరిస్థితుల మధ్య ధైర్యముగా బ్రతకడాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఈ పాఠం మనం నేర్చుకున్నంత కాలము కూడాను డెఫినెట్గా మనకు తెలియాల్సినటువంటి విషయం, ఈ పాఠాన్ని ఓన్లీ ప్రమాదాల మధ్య మాత్రం నిలిచి ఉండలేదు గనక వారికి నిష్ప్రయోజనం. ఆయన దేవుడు ప్రయోజనము కలుగుట కొరకు మరి ముఖ్యంగా అంటున్నాడు, నా యొద్ద నుండి బయలుదేరినటువంటి వాక్యము నిష్ఫలముగా వెనుతిరుగక. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసాలని ఎన్ని పరిస్థితుల మధ్య, ఎన్ని సంఘటనల మధ్య దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం అన్న విషయం మనకు తెలియకపోతే మనం చాలా మిస్ అవుతున్నాం అట. సో విశ్వాసంలో నడవడం అన్నది ఆదివారం చర్చ్లో ఉన్న సమయం కాకుండా మిగతా టైంలో మనం ఎలా ఉంటున్నాం అన్నదే విశ్వాస జీవితం. బికాజ్ వి లివ్ బై ద వర్డ్. మన వాక్యమును అనుసరించి బ్రతుకుతూ ఉంటాం కాబట్టి. అందుకని వింటున్నటువంటి వాక్యములో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలన్నిటినీ అండర్లైన్ చేసుకొని, అప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్లో పడవలో నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ప్రభు అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు ఎక్కడంటారా అనరు. ఎందుకు? ఆల్రెడీ ప్రభు మాకు చెప్పాడు, ఏం అవ్వదని, వర్షం వస్తే వస్తుంది, మాకు ప్రమాదంగా కనిపిస్తుంది కానీ ప్రమాదం ఏమీ జరగదు, మేము నశించిపోమని ధైర్యంగా ఉంటారు. అందుకనే వాళ్ళు చెప్తారు, నెక్స్ట్ ఏమని చెప్తారు? ఏమా, మీ పడవలోకి నీళ్ళు వచ్చినా, మీరు ప్రమాదంలో చిక్కుకున్న భయపడకండి, ప్రభు మాట మనకున్నంత వరకు మనం మునిగిపోము అని. ఏమన్నా హల్లెలూయా. ఎవరు చెప్పగలుగుతారు? ఆల్రెడీ యేసు ప్రభు వారితో నడుస్తూ ఆ పాఠం నేర్చుకున్న వాళ్ళే చెప్పగలుగుతారు, కానీ మిగతా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ ఏ వ్యక్తి అయితే విశ్వాసం నడుస్తారో వారు మాత్రమే అలాంటి పాఠాలను చెప్పగలుగుతారు, వాళ్ళు మాత్రమే అలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఏమన్నా హల్లెలూయా. ఎస్ అండి, మేము చూసామండి, మేము అనుభవించామండి, మేము వెళ్ళామండి, అది నిజమే అన్న విషయాన్ని. అందుకని దేవుడు మనకి నేర్పించేటప్పుడు మనం నేర్చుకునే వారిగా ఉండాలి. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి మొన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి చదువుకున్నప్పుడు కూడా, చెవినవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. అంటే మనం దాన్ని, ఎస్ ప్రభువా నీ వాక్యంలో ఉందా. అందుకనే అదే వాక్యం దగ్గరికి మళ్ళీ హెబ్రేయులకు రాసిన పత్రిక పోయిన వారం మనం చదువుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవ బలమ గలదై, రెండంచెలు గల ఎటువంటి కడుపు కంటే వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్ళు మూలుగులను విభజించినట్టుగా దూర్చు హృదయం యొక్క తలంపులను
ఆలోచనలను 4:12. శోధించుచు ఉన్నది. సో దేవుని యొక్క వాక్యము మనల్ని శోధించుచు ఉన్నది, ఆలోచనలను పరిశీలిస్తుంది అని అంటే, ఇంగ్లీష్లో అయితే కొద్దిగా కరెక్ట్గా ఉందండి, డిసర్నింగ్ ద థాట్స్ ఆన్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది హార్ట్. డిసర్నింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద, తెలుగులో శోధించబడుతున్నది అనే మాట వచ్చింది, కానీ డిసర్నింగ్ అనే మాటని మళ్ళీ ఎలా చెప్పాలి తెలుగులో? వివేచించుచున్నది. మన హృదయంలో ఉన్న 4:13 హెబ్రీయులకు రాసిన పత్రిక. మరియు ఆ, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. ఆ, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఉమ్. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా చాలమ్మా. ఉన్నది. మరియు ఆయన దృష్టికి, కనబడని సృష్టము ఏదీయూ లేదు. చాలమ్మా. ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ నో క్రియేషన్ ఇన్ హిడెన్ ఫ్రమ్ హిస్ సైట్. సైట్. ఏమని చెప్పాలి? దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదంటే మనం ఏమనుకుంటున్నాం? నేను కనపడతానా లేదా అనుకుంటున్నాం, అవునా? దేవుడు అంటే నువ్వు కనపడుతున్నావా లేదా కదా, నీ హృదయంలో ఉన్న నీ ఆలోచనల డెప్త్ గురించి మాట్లాడుతున్నాడు. నా హృదయంలో ఉన్నదే ఆయన చూస్తా ఉంటే ఇక నేను కనపడుతుంటాను లేదా? సో అలాంటప్పుడు ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఉండాల్సిన నిశ్చయిత ఏంటంటే, దేవుడికి మనకు ఎంత సమీపంగా ఉన్నాడంటే మన హృదయాంతరంగముల్లో ఉన్నటువంటి ఆలోచనలు అండ్ ఇంటెన్షన్స్ ఆల్సో హీఈస్ వాచింగ్. ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడట. మనము ఈ వాక్యాన్ని ఇంత ముందు కూడా చాలాసార్లు నేను ఏదో మాట చెప్పాను. దేవుడు చూస్తాడంటే మనకేముండాలి? ఏముండాలి? ధైర్యం ఉండాలంటున్నాడు. ఎప్పుడు భయపడతాం? నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తున్నప్పుడు మాత్రమే. మీ ఫోన్ ఓపెన్గా ఇలా చూడడానికి మీరు ఎప్పుడు భయపడతారు? మీ ఫోన్ ఎప్పుడు మీరు దాచుకొని చూస్తారు? మీ ఫోన్ ఎప్పుడు ధైర్యంగా చూపిస్తారు? మనం ఎప్పుడు దాగుకునే విషయాలు చూస్తామో చేస్తామో మనము భయపడతాం. కానీ ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? మనము దేవుడు మనతో ఉన్నాడని మనము భయములో, కష్టములో, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడో లేదా అనుకుంటాం. అప్పుడు మనం మాత్రం ప్రభువా అసలు నువ్వు నన్ను చూస్తున్నావు అని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఏదైనా దొంగయి పిచ్చి చూసేటప్పుడు మాత్రం ఆయన చూడలే అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏమంటుంది? అయ్యా నిన్ను చూడడం కాదు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, దాని ఉద్దేశం, ఆలోచనలకి వెనక ఉద్దేశం ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. ఆలోచనలు వెనక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఆలోచనలు వాటి వెనక ఉద్దేశాన్ని చూస్తానంటే ఇంక నీ ప్రార్థన వినపడిందా లేదా కాదు? వినపడింది. ఇంటెన్షన్స్ అండ్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దాట్. ఏమనుకుంటున్నావో ఏమనుకుంటున్న దాని ఉద్దేశమే తెలుస్తూ ఉందంటే ధైర్యం మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రభు అట ఆయన దృష్టికి కనబడనిది ఏదియు ఏమని చెప్పాలమ్మా? 13వ వచనం ఇంగ్లీష్లో ఏమ్మా? ఇంగ్లీష్లో చదువుతారా? And no creature is hidden from his sight, but all are naked and exposed to the eye of him to whom we give account. దేవుడు చూస్తే ఎలా కనపడతా ఉంటాం మనం? ఎక్స్రే తీస్తే, సూట్ వేసుకుని ఎక్స్రే తీస్తే ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? సూట్ వేసుకుని ఎక్స్రే తీసామనుకో ఏం కనపడుతుంది? మన సూట్ ఏం కనపడవు, లోపల ఏం బోన్స్ ఉన్నాయో అవి కనపడతాయి. సో దేవుడు చూస్తున్నప్పుడట, దేవుని ముందు మనం నిలబడినప్పుడట అసలు మనం ఎలాంటి వాడము, ఏం ఆలోచిస్తున్నాం అన్నీ కనపడితే నేనంటే ఏంటంటే మనం విశ్వాసులమైనప్పుడు ధైర్యంగా కదా ఉండాలి. ఎందుకు మనం భయపడాలి? పరిస్థితులన్నిటి మధ్య నేను దేవుని వాక్యాన్ని ఎదగడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువే నా ప్రభు, నేను ఆయన కలిగి ఉన్నాను, ఆయన సేవిస్తున్నాను, ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను అనుకున్నప్పుడు ఆయన నన్ను చూస్తాడంటే నాకు సంతోషం కదా కలగాలి. నేను ఎందుకు భయపడాలి? ఈ వాక్యం చదివినప్పుడు నాకు సంతోషం కలగకుండా భయం కలుగుతుంది అని అంటే నేను అప్పుడప్పుడే క్రైస్తవుడిగా ఉంటాను, మిగతా టైం అంతా నాకు నచ్చినట్టు ఉంటాను. అందుకనే దేవుడు నేను కోరుకున్నప్పుడే స్విచ్ చేస్తే నీళ్ళు రావాలి, లేదంటే స్విచ్ చేస్తే స్విగ్గీ జొమాటో వచ్చినట్టు ప్రభువు కూడా రావాలి, మిగతా టైంలో రాకూడదు. నిజంగానే ప్రభు నచ్చదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇష్టం నచ్చినట్టు మాట్లాడుకోలేము, కావాల్సినట్టు ఉండలేము, ఏదంటే అది చేయలేము, ఏదంటే అలా ఉండలేము. పైకి అంటామే కానీ మనం నిజంగా ప్రభు ఉంటే మాత్రం నచ్చు.
కానీ ప్రభు వాక్యం ఏమంటుంది అని అంటే ఆయన దివారాత్రములు, ఆ మాటను ఒకసారి చూద్దామా, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటే కాపాడువాడు. నువ్వు మేలుకున్నప్పుడు చూడడం కాదు, నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటే నీకు ధైర్యం కలగాల, భయం పుట్టాలా? నీకు భయం పడుతుందంటే నీ హృదయ ఆలోచనలో, నీ హృదయంలో నువ్వు అసలు ఎలా ఉన్నావు. మనకు కావాలి అనుకున్నప్పుడు దేవుడు చూచేవాడిగా ఉండాలి. వద్దు అనుకుంటే మాత్రం ఆయన అసలు చూడకూడదు అనుకుంటున్నామనంటే అసలు మన విశ్వాసాలు మనం ఎక్కడున్నామని పరిశీలించుకుంటే దేవుడికి బాధ వేస్తుంది. ఆయన భయపడడం కాదు, ఆయన భయపడతాడే మన ఆలోచనలు తెలిస్తే. కానీ ఈరోజు అయితే వాక్యంలో ఉన్నట్టు, అందుకని అంటే దేవునిని విశ్వాసముతో వెంబడించడం అనేది వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం. అందుకనే ఆ టైటిల్ యాజ్ హీ సెడ్ అని చెప్పాడండి. అయ్యా మీరు ఎందుకు ధైర్యంగా ఉండడానికి, ఎందుకు పరిస్థితుల మధ్య మీరెందుకు ధైర్యంగా ఉండడానికి ఆస్కారం ఏంటి, మీకేంటి, వాట్ ద హోప్ యూ హ్యావ్ అని అంటే ఆయన మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడు? విశ్వాసులమైనటువంటి మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదాము. ఈ మాట నమ్మినటువంటి వ్యక్తి ఎవరైనా కూడాను, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ దేవుడు నాకు మాట చెప్పాడని అంటే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా గాడ్ క్లియర్లీ సేయింగ్ దట్ దే ఆర్ ఇన్ ద డేంజర్. వాళ్ళు భయకరమైన పరిస్థితుల్లో మన ప్రభు అంటున్నాడు మీ విశ్వాసం ఎక్కడ అని. ఆ పాఠం మనం నేర్చుకున్నంత కాలం కూడా ప్రతి ప్రమాదంలో కూడాను మనం కూడా భయపడతాం. కానీ నేర్చుకుంటే ప్రమాదంలో కూడా నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా కదల్చబడిన వారిగా ఉంటాం. ఈ లెసన్స్ మనం వింటాం, ఈ పాఠాలు మనం వింటాం, ఈ సాక్ష్యాలు మనం వింటాం. కానీ ప్రతి ప్రమాదంలో కూడా భయపడుతున్నామనంటే మనమేమీ నేర్చుకోవటం లేదు. నేర్చుకున్నటువంటి క్రైస్తవం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడాను పెద్ద గుదిబండలాగా ఉంటుంది, కానీ మనకు పెద్ద ఉపయోగం ఉండదు. నేర్చుకున్న రోజు అదే వాక్యం మీ నీటి మీద నడిచే అనుభవాల్లోనికి మనల్ని నడిపిస్తుంది. నువ్వు పడవలో ఉండడమే కాదు, పడవ బయట ఉన్నా కూడాను బై ఫెయిత్ యూ కెన్ వాక్ ఆన్ ద వాటర్ ఆల్సో. లేకపోతే పడవలో ఉన్నా కూడా మునిగిపోతాం మనం. ఆల్ ద సిచ్యువేషన్స్ ఇట్స్ ద ఫెయిత్ ఓన్లీ. అలాంటప్పుడు ఈరోజు మనము అలాంటి దేవునితో ఆ క్లోజ్నెస్లో ఉండడం అని అంటే విశ్వాసంతో దేవునికి ఎంత సమీపంగా ఉన్నామని కదా. అందుకనే ఆ హెబ్రీయుల చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఏమని, విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండట అసాధ్యము, ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో అడుగు అని. మనకేమైనా అవసరం వచ్చినప్పుడు ఈ వాక్యం మనకు బాగా కోట్ చేసుకుంటాం. ఎస్ దేవుడి దగ్గరకు వస్తే ఏమనాలి, ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన నిశ్చయముగా దయచేయను, నమ్మవలను కదా. పైకి ఇంకో మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. సో అప్పుడు మనకేమనిపిస్తుంది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగిన వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తాడట. పైగా అక్కడ ఏమంటున్నాడు, అసలు విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నప్పుడు అక్కడ ఎవరు అంటే ఇష్టం దేవునికి? అప్పుడు విశ్వాసం కలిగి ఉన్నవారు దేవునికి ఇష్టలై ఉంటారు. విశ్వాసం కలిగి ఉన్నోళ్ళు దేవుడు అంటే అదే దేవుడికి ఇష్టం. మరి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? పడవలోకి నీళ్ళు వచ్చి ప్రమాదం వచ్చినప్పుడు కూడాను ప్రభు ఉన్నాడు కాబట్టి మేము భయపడము అంటారు. అందుకని అంటున్నాడు as he said if you believe, because we are the believing the word, we are in his rest. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు. అప్పుడు నీ ప్రతి ప్రమాదం నువ్వు మునగాల్సిన అవసరం లేదు. పడవలోకి నీళ్ళు వచ్చినప్పుడు శిష్యులు మునిగిపోతారని భయపడ్డారు. అప్పుడు మనం మరణించడానికి మన భయం సరిపోతుంది. లేదంటే మనం మునిగిపోవడానికి అసలు దేవుడే మనతో ఉన్నా కూడాను విశ్వాసం మన హృదయంలో లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ బై అవర్ సెల్స్. మన నుంచి మనల్ని ఎవరూ రక్షించుకోలేం. కానీ విశ్వాసంతో మనం నిలబడితే ఆయన చెప్పిన మాట సరిపోతుంది. ఇదండి దేవుని మాట ఉన్నదండి మా కొరకు. అందుకని అంటుంది వాక్యంలో ఉన్నప్పుడు ఎంతగా మనము విశ్వాసులుగా మనల్ని మనం చూసుకోగలుగుతామో. నేను వాక్యాన్ని అనుసరించి నేను బ్రతుకుతాను ప్రభువా, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఎన్ని విషయాలనైతే మనం ఓన్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అందుకనే ఈ మాటను హెబ్రీయులకు రాసిన పత్రిక మరియు ఆయన దృష్టికి ఏమన్నారమ్మా, కనపడింది ఏదియూ లేదు. అదేనమ్మా కరెక్టే.
ఆయన అంటే ఆయనకి కనపడింది ఏది లేదు అనుకుంటే అప్పుడు మనం ప్రార్థించేటప్పుడు అసలు నువ్వు నన్ను చూస్తున్నావా లేదా అనే మాట చెప్పడానికి అవుదంటున్నాను. నా ప్రార్థన విన్నావా లేదా అన్న కూడా అడగడానికి లేదు. ఎందుకు? మనం ప్రార్థించుచున్నప్పుడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం కూడా ఆయనకు రీచ్ అవుతున్నప్పుడు. సో కావాల్సింది ఏంటంటే అసలు మనం విశ్వాసంతో అడుగుతున్నామా, రైట్ మోటివ్తో అడుగుతున్నామా లేదా? ఆమేన్, హల్లెలూయా. తో అడగాలే కానీ, నువ్వు విశ్వాసముతో ఉండాలే కానీ డెఫినెట్గా నీవు అది పొందుకునే లోపే ఆయన విశ్రాంతిని చూస్తావు. అంటే బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ యు ఆర్ గోయింగ్ టు బి ఫిల్డ్ విత్ హిస్ పీస్ అండ్ యు ఆర్ గోయింగ్ టు కాంకర్ ఇట్ ఆల్సో. నువ్వు దాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. ఎందుకోసం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హల్లెలూయా, 35 నుంచి 8వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ నుండి ఆ, మనలను ఎడబాపు వాడెవడు? ఏమని స్టార్ట్ చేశారు చెప్పండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎడబాపు వాడవడు. శ్రమ అయినను, శ్రమ అయినను, బాధ అయినను, బాధ అయినను, హింస అయినను, ఆ, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉమ్. ఉపద్రవమైనను, ఉమ్, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఉమ్, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఉమ్, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఉమ్, అయినను ఉమ్. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. పొందుచున్నాము. తెలుగులో కొద్దిగా ఇదిగా ఉంది కానీ ఇంగ్లీష్లో చాలా డన్ అంటే ఇంకా బలంగా ఉంది. In all these things we are more than conquerors కాంకరర్స్ అంటే ఏంటి? through him. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. కాంకర్ చేయడం అంటే వాటిల్లో జయించువారు. జయించడం. ఏంటి? జయించడం. కానీ వాక్యం ఏమంటుంది? మోర్ దాన్ కాంకరర్స్ అంటుంది. more than conquerors. అత్యధికమైనటువంటి విజయం. అది విజయము కాదు. అంటే ఏ రోజైతే నువ్వు విశ్వాసముతో నడవడం నువ్వు అలవాటు చేసుకుంటావో, ప్రాక్టీస్ చేస్తావో, నీకు తెలుస్తుందో, యు నో దాట్, ఆ విషయం నీకు అర్థమవుతుందో, అక్కడ అంటున్నాడు శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాయిన ఎడబాపున ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా బై ఎవరి ద్వారా? by his మనలను love, ప్రేమించిన Christ's love, వాని ద్వారా. by his love వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయము పొందుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. అది నేను అండర్లైన్ చేసుకున్నాను అందులో. మోర్ దాన్ కాంకరర్స్. జయం పొందుకోవటమే కాదయ్యా, అత్యధికమైనటువంటి జయమును మనము పొందుకోబోతున్నాము. ఎప్పుడు? పైగా ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడెవడు? అలాంటప్పుడు విశ్వాసములో మనం ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామన్న వాక్యము ఒక్కదాన్ని పట్టుకున్నా సరిపోతుందేమో కదా. నాట్ ఓన్లీ మనం అనుకుంటున్నటువంటి స్పిరిచువల్ థింగ్సే కాదు, ఈ జీవమునకు, ఈ భూమి మీద కావలసిన వాటికి కూడాను అక్కడ ఏమంటుంది? శ్రమ, బాధ, కరువు, ఖడ్గం. అసలు కరువు, వస్త్రహీనత గురించి కూడా చెప్తా ఉన్నాడంటే ఈవెన్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ క్లోత్స్. అయ్యో ఆహారం దొరుకుతుందో లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కరువు అయినా వస్త్రహీనత అయినా అన్నాడు అని అంటే దేవుడు ఉపద్రవమైన నమ్మాల్సినటువంటి మన మీద ఉన్నటువంటి ఒక ఏమనాలి బాధ్యత అనాలా, ఏం చెప్పాలో తెలియట్లేదు. వాక్యాన్ని నమ్మడం మనము తెలియట్లేదు అంటున్నా. వాక్యం అందుకనే మళ్ళీ ఈ వాక్యం 8th గనక మనం మళ్ళీ చదువుకుంటా ఉంటే, దేవుడు మన పక్షముగా నుండ విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటగా వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు మనకు వస్త్రాలు అనుగ్రహించడా? సమస్తం. ఒకవేళ మనం గనక బట్టల గురించే అది దేవుడు అయ్యి చేస్తాడా? అందుకని ఏమన్నాడు? కరువు అన్నాడు, అంతేనా? హింస అన్నాడు. కరువైన, శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైన, కట్టుకుతా దేన్ని బట్టట? దేవుడు పక్షముగా నుండిగా విరోధి ఎవడు? దాని కంటిన్యూషన్ కిందకు తీసుకొచ్చి అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను. అందుకని దేవుని వాక్యమును బట్టి ఎంతమంది మనం ఎవ్రీడే లైఫ్లో వాక్యాన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేయాలంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శ్రమ, కరువు, కష్టము, ఖడ్గము, పరిస్థితులు. అంటే ఓడ నీటిలో నడుస్తూ ఉన్నప్పుడు పడవ
నడుస్తూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చే టైం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి ప్రయాణ పద్ధతిలో పడవలో ప్రయాణించడం, ఎక్కువ భాగం సీ ఉండేది కాబట్టి, ఇప్పుడు కూడా సీ ఎక్కువే ఉంది కాకపోతే ట్రాన్స్పోర్ట్ మనకు పెరగడం వల్ల మనం ఇలా ఉన్నాం. కానీ వెనకటి రోజుల్లో దూర ప్రయాణం అంటే వేరే దేశం అంటే డెఫినెట్గా ఓడలదానే ప్రయాణించేవాడు. సో అందుకని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఓడలో, సో ద ప్రాబ్లం అంటే పడవలో ప్రయాణం చేయడం కాదు, నీ ప్రయాణంలో ప్రాబ్లం వచ్చినప్పుడు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయాణంలో ప్రాబ్లం వస్తేనే దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే, అసలు ఈ ప్రయాణంలో అసలు మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గమును జీవమును వెలుగునై ఉన్నాడు. అన్నిటికీ మించి అండ్ మై వర్డ్ ఇస్ ద లైట్ టు యువర్ పాత్. మీరు మార్గములకు ఆయన వెలుగై ఉన్నాడు అంటే, ఇదిగో ఇలా వెళ్తామా, రైటా లెఫ్టా, లేదనంటే స్ట్రైటా, లేదనంటే ఆగడమా అన్న విషయాలంతా అంతే స్పష్టంగా నడిపించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. GPS ఎంతమంది వాడుతున్నారు? GPS అంటే తెలుసు కదా. గూగుల్ మ్యాప్ ఎంతమంది వాడుతున్నారు? చాలా మంది వాడుతున్నారు కదా. దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కానీ బట్ ట్రావెలర్స్ అందరు మాత్రం అదే వాడేవాళ్ళు. మీకు ఇంకా మేబీ ఈ టైం ఓకే, మేము కేరళలో ఫస్ట్ మా MBBS అయిన తర్వాత కేరళలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము జాబ్ ఎత్తుకున్న పద్ధతి కూడా అదే. అక్కడ ఆల్వే అనే ఊర్లో దిగాము, వెంటనే ఏమనాలి, క్లాసిఫైడ్ కాలం ఓపెన్ చేసాం. డాక్టర్స్ కావాలని హాస్పిటల్స్, చాలా ఎక్కువ హాస్పిటల్స్లో డాక్టర్స్ మస్తుగా అడుగుతూ ఉంటారు. సో అది చూసుకోవడం, ఈ ఊరు ఎక్కడ ఉందనుకుంటే సీనియర్స్ వెళ్ళిన వాళ్ళు ముందే చెప్తారు, మ్యాప్ కొనుక్కోవాలి, క్లాసిఫైడ్ పేపర్ కొనుక్కోవాలి, ఇంగ్లీష్ పేపరు లేదనంటే క్లాసిఫైడ్ పేపరు, మ్యాప్ రెండు కొనుక్కోవడం. మ్యాప్ ఓపెన్ చేయడం, ఇది ఇక్కడ చూడంలోనే, ఇక్కడ అనగలో కర్నూలు అంటే కర్నూలు, చెంగనూరు అంటే చెంగనూరు, లేదంటే మలంపల్లి అని ఆ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఏముంటాయి అవి చూసుకోవడం. ఆ ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఏముందని కొట్టేయడం, ఆ ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేయడమే. ఏమీ తెలియదు, ఓన్లీ క్లాసిఫైడ్ అక్కడ చెప్పే జాబ్ కావాలన్న కాలము, మ్యాప్ ఎంత దూరం ఉంది లేదంటే ఎంత అవ్వచ్చు, ఈ రెండే. మ్యాప్ చూసుకోవడం, వెళ్ళిపోవడమే. పైన ఉంది ఇక్కడ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే దగ్గర డిస్టెన్స్ చూసుకోవడం. దానికి ఏంటి, ఈ ఊర్లో రైల్వే స్టేషన్ ఉందా, ట్రైన్ ఎక్కడం, బస్సా ట్రైనా, ఓకే ఎక్కడం, వెళ్ళిపోవడం. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఫర్ సింపుల్. ఇది నేను 20 years బ్యాక్ చెప్తున్న సంగతి. మరి ఇంకా ఇప్పుడు GPS అంటే మనం ఆ స్ట్రీట్కి వెళ్ళాలని ఈ స్ట్రీట్కి వెళ్ళాలనే కాదు, ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నాం, ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది, టైం లేట్ అవుతుంది అంటే వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే అక్కడ ట్రాఫిక్ ఎంత ఉంది అనే దగ్గర రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది, కొద్దిగా తక్కువ ట్రాఫిక్ ఉంటే ఎల్లో కలర్లో కనిపిస్తుంది, చాలా క్లియర్గా డైరెక్ట్ చేస్తూ ఉంది. ఇదేంటిది? గూగుల్ మ్యాప్. మరి గూగుల్ మ్యాపే ఇంతగా మనల్ని డైరెక్ట్ చేస్తా, అండ్ యు గో ఇన్ ది ఈ డైరెక్షన్లో వెళ్తే మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంకో డైరెక్షన్ తీసుకుని వెళ్ళడానికి అది మనకి చూపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మన విశ్వాసంతో మనల్ని చూచున్న, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనల్ని నడిపించే మార్గంలో మనల్ని గైడ్ చేయడా, డైరెక్ట్ చేయడా, మనల్ని నడిపించడా? మనకి ఆ పద్ధతులు తెలియట్లేదు, నేర్చుకోవట్లేదు కాబట్టి we study the word, but when the difficult comes, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దేవుడు ప్రత్యక్షమైనట్టుగానే మన ప్రార్థన విశ్వాసాలన్నీ ప్రత్యక్షం అవుతాయి. అప్పుడు మనం గూగుల్ మ్యాప్ తీసినట్టు. గూగుల్ మ్యాప్ అర్థం కాని వాళ్ళు అప్పుడు ఆ రోజు తీసి ఆ రోజు చేయాలి అన్న డిఫికల్ట్ అవుతుంది, ఇది అసలు ఏం ఓపెన్ చేయాలో కూడా తెలియదు. కానీ తెలిసిన రోజున మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, అందులోనే కింద ఉంటుంది, ఇక్కడ నుంచి అనకాపల్లి ఇన్ని కిలోమీటర్లు అని కనపడుతుంది, నడిచి అయితే ఎంత టైం పడుతుంది, సైకిల్ మీద ఎంత టైం కనపడుతుంది, కార్ అయితే ఎంత, బైక్ అయితే డీటెయిల్డ్గా ఉంటుంది, ఎంత టైం ఇట్ టేక్స్ టు యూ. ఏ డైరెక్షన్లో వెళ్తే మీకు ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే, ఏ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు, మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ రూట్స్ చూపించేది, అందులో ఫాస్ట్ రూట్స్ అని ఒక రూట్ కూడా చూపించేది, మెయిన్ రోడ్ కాకుండా. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీగా మనం నడిచేటటువంటి జస్ట్ సింపుల్ ట్రావెల్ని ఇంత ఈజీ చేస్తే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నేనే నీకు మార్గం అయి ఉన్నాడని అంటే ఆయన నడిపించేటటువంటి వే నిజంగా మనల్ని నడిపించడా? ఆఫ్టర్ ఆల్ ఒక GPS మనల్ని ఈజీగా వెళ్ళేటటువంటి ఒక దారిని చూపిస్తూ ఉంటే, మనం నడుచున్నటువంటి మన లైఫ్లో మనం నడిచేటటువంటి మార్గంలో దేవుని వాక్యము మనకు మార్గమై ఉందని ఎప్పుడో చెప్పాడు బాబు. కానీ మనకే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదు. Because we don't live by it, we don't follow by it, we don't travel by it. మనం ఆయన మార్గంలో నడవము. కానీ ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అవునా? అందుకని దేవుని వాక్యము
చెప్పింది చెప్పినట్టుగా నాకు అర్థమవుతుందా లేదా, నేను అనుభవిస్తున్నానా లేదా? అందుకనే అంటుంది క్రైస్తవులమే కానీ మనకు కూడాను మాయ మంత్రాలు కావాలి అనుకుంటాం. మాయ మంత్రాలు పెద్ద ఏం లేదు, ఇలా అని చెయ్యత్తంలోనే మొత్తం జరిగితే సింపుల్గా మనకి అలా కోరుకుంటాం. ఏంటి అని అంటే మహిమ ఉంది, పవర్ ఉంది అని. బట్ దేవుని వాక్యం అయితే ఏమంటుంది? ఇట్స్ ఆల్ అబౌట్ దేవుడు తన ప్రజల కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలే ద హోల్ బైబుల్ ఈజ్. ఏమన్నా హల్లెలూయా. మనం చదివితే అదే ఉంటుంది. అందుకనే ఎవరితో మాట్లాడినా ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును, నీ పితరుల దేవుడును అని చెప్తా ఉన్నాడు. ఒరే బాబు, నీకు వాళ్ళందరూ తెలీదు, వాళ్ళు నాకు తెలుసు. నీకు ఈరోజే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఈరోజే లక్షణ, లేదంటే నువ్వు నీ జనరేషన్లో ఇదిగో 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నేను నీకు కొత్త ఏమో. బట్ నీ పితరులు కూడా నాకు తెలుసు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ఇంత జర్నీ తెలిసినటువంటి దేవుడు ఈ మన 40-50 ఈ 100 సంవత్సరాల్లో దేవుడు మనల్ని నడిపించకుండా ఉంటాడా, లేదంటే మనల్ని నడిపించాలనుకోవట్లేదా? ప్రభా నేర్పించు, ప్రభా నీ మార్గములో యందు నడుచుట నాకు నేర్పించు. ఆమేన్ హల్లెలూయా. వాక్యములో నుంచి మనమే ఈ మాటను ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. ఇది ఇక్కడ 14వ కీర్తన ఒకసారి చూడండి అమ్మా. ఐ డోంట్ థింక్ సో. అమ్మా ఒక్క నిమిషం. 14:2 ఏముంది? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి రెండు విషయాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. నరులను పరిశీలించు అంటే ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుంది? మీ హృదయములను మీ తలంపులను శోధించును. ఈ వాక్యం ఏమంటుంది? పరిశీలించును. ఆకాశము నుంచి యెహోవా చూచి నరులను పరిశీలించిన. ఏమని పరిశీలిస్తున్నాడట? ఈ వాక్యం చెప్తుంది వివేకము కలిగి దేవుని వెదుకువారు. అసలు ఒక్కడైనా నన్ను ఎతుకుతున్నాడా? వేల లక్షల మందిలో ఒక్కడైనా నన్ను ఎతుకుతున్నాడా? అలాంటప్పుడు మన హృదయంలో దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఇష్టం, ఆయన మార్గంలో నేను నడవాలని ఆశపడుతున్నాను. మన ఇష్టం, మన కోరిక, మనకు కావలసిన వాటి కొరకు మనకు రోడ్డు మ్యాప్ కోసం ఆయన బైబిల్లో ఆయన యొక్క వాక్యాన్ని వెతుకుతూ ఉన్నామా, లేదంటే ఆయనే నా మార్గమై ఉన్నాడా, ఆయనే నాకు కావాలని ఆయనను వెతికేవారిగా ఉన్నామా? అందుకని ఆ మాట చాలా అంటుంది. పైగా ఏమంటున్నాడు? వివేకము కలిగి అన్నాడు. ఎందుకు వివేకం కలిగి అంటున్నారు? ఎందుకని ఏమ్మా? ఎందుకని వివేకం అని మనం ఎటువంటి వాక్యాల్లో నుంచి చెప్పండి. నన్ను ప్రేమించి నా కోసం ఎంతగా చేసినటువంటి ఒక ఆయన ఉన్నప్పుడు ఆయన నేను వెతకకపోతే ఎవరిని? నన్ను ప్రేమించుచున్న వాడిని నేను వెతకడం గురించి, నన్ను ప్రేమించినటువంటి వాని గురించి నేను వెతకడం. అందుకనే తానే ముందుగా మనల్ని ప్రేమించినని ఉంటుంది గోస్పల్స్లో 1వ యోహానులో. తానే ముందు ప్రేమించును అని అంటుంది. ఆయనే ఇంకా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించడానికి సిద్ధపడింది. తన ప్రేమను వెల్లపరుచున్నాడు కదా. ఇన్ని విషయాలలో దేవుని వాక్యం ఇంత సమీపంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం దేవుణ్ణి వెతికే వారిగా ఉండకుండా సమస్యలకు సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్లో గైడెన్స్ మాత్రమే కోరుకుంటున్నాము అని అంటే దేవుడు ఏమై ఉన్నాడు మన జీవితాల్లో అన్న విషయాన్ని మనము మిస్ అయిపోతూ ఉంటాం. అంటే దేవుని చిత్తము తెలుసుకోకుండానే దేవుని బిడలుగానే మనం అలా పోతూ ఉంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే అంటే మన జీవితకాలం చివరిలో అడిగితే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఏముంటాయి అని అంటే కొన్ని ప్రార్థన సమాధానాలు ఉంటాయి. అంతకుమించి నేనేమై ఉన్నాను, దేవుని ఉద్దేశంలో నేనుగా ఉన్నానా, దేవుడు అనుకున్నట్టుగా నేను ఉన్నానా? మన ఎవరో దావీదు పశువుల ఏమన్నా గొర్రెల కాపరిగా ఉండేవాడు. దేవుని చిత్తం గనక తెలుసుకొని ఉండకపోతే ఇంకో 1000 గొర్రెలు లేదంటే 1,00,000 గొర్రెలతో ఉండేవాడు. లేదనంటే సౌలు యొక్క గవర్నమెంట్లో సింపుల్ ఎంప్లాయీగా ఉండిపోయేవాడు.
కానీ విశ్వాసమును అనుసరించి గొలియాతును కొట్టడానికి నిలబడినటువంటి సమయము, ఇట్ మేడ్ హిమ్ ద టోటల్ టర్న్ అయింది. సౌల్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇట్స్ ఓన్లీ హిస్ జాబ్, మామూలు జాబ్లోనే ఉన్నాడు. అప్పటికి తన విశ్వాసం ఇంకా బయటపడలేదు. ఓన్లీ దేవుని గిఫ్ట్ మాత్రమే బయటపడింది. చక్కగా వీణ వాయించగలుగుతాడండి, వీణ వాయిస్తే దయ్యాలు పోతాయండి అని చెప్పారు కాబట్టి ఓన్లీ ఫర్ ద మ్యూజిక్ ఓన్లీ హీ వాస్ కెప్ట్ దేర్, అంతే. కానీ ఎప్పుడైతే తన విశ్వాసమును ప్రదర్శించాడో, హోల్ సైన్యమును రాజు మొత్తం అందరూ కూడా భయపడి పరిగెత్తుతా ఉన్నప్పుడు ప్రభు అయిన యెహోవా నామములో నేను వచ్చుచున్నానని తన విశ్వాసమును ప్రకటించాడో, ఇట్ టర్న్ హిజ్ డెస్టినీ. అంటే దేవుని ఉద్దేశములో తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొని ఉన్నాడు. పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఏం ఎతుకుతాడు? నా చిత్తము నా జీవితంలో ఈ బిడ్డ పట్ల నాకున్నటువంటి ఆలోచన కొరకు నిలబడేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటి అని అంటే, దేవుని మాట నా జీవితంలో ఉండండి, నేను దేవుని వాక్యానుసారంగా నేను బతుకుతానండి. నాకు తెలియని రోజుల్లో కూడా బుద్ధిహీనతలో నేను అనుకునేవాడిని, పరిచర్య ఉంటేనే దేవుని వెంబడించాలి, లేకపోతే వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుందాం, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోదాం, డబ్బులు సంపాదించుకుందాం. ఎందుకనంటే మనకు పరిచర్య లేదు కాబట్టి. కానీ నీ పరిచర్య ఉన్నా లేకపోయినా, నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా, నువ్వు ఎక్కడున్నా ఏమున్నా కూడా దేవుని బిడ్డగా నేను ఉండాలి, దేవునితో నేను ఉండాలన్నటువంటి నిశ్చయతలో కనుక ఒక దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి బిడ్డగా కనుక మనల్ని మనం చూసుకున్నంత కాలము కూడాను సంథింగ్ విల్ డ్రైవ్ అస్, మనల్ని ఏదో నడిపిస్తుంది. అది మన జాబ్ అవ్వచ్చు, మనకు కావాల్సిన అవసరత అవ్వచ్చు, లేదంటే ఇన్క్లూడింగ్ మినిస్ట్రీ కూడా అవ్వచ్చు. కానీ దేవునిగా కోరుకున్నప్పుడు, దేవునితో ఉండడానికి మనం ఇష్టపడినప్పుడు, అన్నారు నేను నా పని చేసుకుంటా దేవుని కోసం బతకలేనా అనుకుంటేనే ఈ మాత్రం ఇది. మరి అలాంటిది అసలు దేవుని కోసం బతకడం అన్నంత వాటి సమర్పణలు వాళ్ళు మన ముందు ఉంచకపోతే, ఈరోజు మనం కూడాను ఏవో అవసరాల కోసం మందిరాల చుట్టూ తిరిగే వాళ్ళలాగా అయిపోతాం. కానీ దేవుని చిత్తము నీ జీవితంలో నీ కొరకు ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోతాం. కానీ అది గ్రహించగలిగిన రోజున నువ్వు మేబీ ఈరోజు షెపర్డ్గా ఉండొచ్చేమో, టుమారో యు ఆర్ గోయింగ్ టు బీ ఎలెక్ట్ బాయ్. అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సిచ్యువేషన్ నీకు అర్థం అవ్వగలిగితే, దానికి బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే విశ్వాసములో ఎస్ దేవుని మాట, దేవుడు నా జీవితంలో ఉన్నాడు. అందుకని అంటుంది, ఏమంటున్నాడు? ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. ఏమంటున్నాడు? దేవుని వెతుకువారు కలవారేమోనని. అప్పుడు ఈ సంఘంలో వెతికినా కూడా, దేవుడు చూసినా కూడా ఏమంటాడు? ఒక వ్యక్తి అయినా, ప్రభా నువ్వు కావాలి, నాకు నీ మాట కావాలి. వాక్యం వింటూ ఉన్నప్పుడు కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం అంటే, ఎస్ ఇది నా కొరకే, ఇది నా కొరకే. గ్రేస్ లుబ్బగా మాట చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఎవరు మన బెనిహిన్, నవ్ ఐ వాంట్ టు ప్రే ఫర్ ద క్వైట్ టీమ్ అంటే గ్రేస్ లుబ్బగా ఏమన్నాడు? అది నాకు క్వైట్ టీమ్లో వినపడలేదు, ఐ వాంట్ టు ప్రే ఫర్ ద గ్రేస్ లుబ్బగా అని వినపడింది అన్నాడు. ఈరోజు నేను కూడా దేవుని వాక్యము, ఇదిగో మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం రాబోతుంది అని అంటే చాలా మంది దాన్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ ప్రభు నిన్ను చేయబట్టుకొని నడిపించబోతున్నాడు అంటే చాలాసార్లు మనకు అది అర్థమే అవుతుంది కదా. ఆశీర్వాదం అంటే ఏం అర్థం కాకపోయినా చాలు, మాది నా కోసమే అనుకోవడానికి మనకి పెద్ద వ్యత్యాసం ఏమనాలి, ఏం పెద్ద ప్రయాసం అవసరం లేదు, అర్థమైపోతూ ఉంటుంది మనకి సింపుల్గా. కానీ దేవుని వాక్యములో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని. అప్పుడు మన సంవత్సరాల మన విశ్వాసం మనల్ని ఎదిగింప చేయడం అని అంటే దేవునిని కలిగినటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం బ్రతకడం కదా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఏమని ఉంది? మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చాలు. సో అప్పుడున్నటువంటి హెబ్రీలు ఆ టైంలో వాళ్ళ రాసినటువంటి కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకొని దాంట్లో వచ్చిన వాళ్ళు ఇంకా పాత పద్ధతుల్లో నడుస్తూ ఉండేవాళ్ళు. సో మన అహరోన్ లాగా మనల్ని దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళు ఎవరు చేస్తూ ఉంటారు అని అంటే, వాళ్ళందరూ అవిశ్వాసంలో ఉన్నాం, మనం అసలు దేవునితో లేవు కదా, మన పరిస్థితి ఏంటి అని అంటే దాని కంక్లూషన్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు?
ఆకాశ మండలమును వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఏమంటున్నాడు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడిన గనక ఆయన పాపం లేనివాడు గనక ఉండను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంగా కృపాసింహాసనం. అవిశ్వాసములో ఉన్నటువంటి మనము అవిశ్వాసము వల్లనే దేవుని దగ్గరికి రాకపోవడం, దేవుని మాట అర్థం కాలేదు అన్నట్టుగా ఉండడం, దేవుని మాటను అసలు అర్థం చేసుకోకపోవడానికి ఇష్టపడకపోవడం, అసలు ఇదంతా కూడాను విశ్వాసం లేకపోవడాన్ని బట్టి. కానీ ఇంకో మాట అంటున్నాడు, దేవుడి కుడి పార్శ్వాన ఉన్నటువంటి యేసు ప్రభు నీ పక్షాన నా పక్షాన మొరపెడతా ఉంటారట. ఏమని? లేదు, ఫెయిత్ ఓన్లీ. అందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అవిశ్వాసములో ఎక్కడ మనం ఆగిపోతామో, అవిశ్వాసం వల్ల మనం ఎప్పుడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించదమో అన్న సంశయంలో మనం వెళ్ళిపోతే, మన పక్షాన ఒక ఆయన ఉన్నాడు, నీ పక్షాన నా పక్షాన, ఆయన కృపాసింహాసనము యొద్దకు ప్రవేశించుటకు. దేవునిని నమ్మినప్పుడు, యేసు ప్రభు వారు నీ పక్షాన నా పక్షాన ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ టు హిస్ రెస్ట్, ఆయన సన్నిధిలోనికి కూడా మనం ప్రవేశిస్తాం. విశ్రాంతిలో ప్రవేశించడం అనేది చాలా చిన్నది, కానీ ఆయన సన్నిధిలో, ప్రభు సన్నిధిలో నువ్వు నేను ఉంటామని ఈ వాక్యంలో నుంచి ప్రభు చెప్తా ఉంటే ఇంతకంటే గొప్పగా అధికత ఏముంటుంది? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కూడా, మనుషులే మనల్ని వాళ్ళ ఇంట్లోకి రానియాలంటే మీ పరిస్థితులు, మీరు ఎలా ఉన్నారు, మీ బట్టలు ఎలా ఉన్నాయి, మీ మాట ఎలా ఉంది, మీరు సిచ్యువేషన్ ఏంటి, మీరెవరో, ఇన్ని లెక్కలు వేస్తారు. అలాంటిది వాళ్ళు అక్కడ మనం కూర్చోవాలా, మనం భోంచేయాలనే విషయం కూడా చాలా చేసిన తర్వాతే ఉంటుంది. అలాంటిది దేవుని సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి, ఏ అతి పరిశుద్ధ స్థలంలోనికి అయితే సేవకుడు కూడా ఒక్కసారి వెళ్తేనే పాపం ఉంటే మరణిస్తుంది అంటే, అలాంటి దేవుని సన్నిధిలోనికి ప్రతి సమయంలోనూ ఎల్లప్పుడూ నీవు నేను ప్రవేశించగలిగే అర్హతను కలిగించినటువంటి యాజకుడు మన పక్షాన ఉన్నాడు. ఏమన్నా హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మనం పాపంతో టెంపుల్లోకి, మందిరంలోకి ఎంటర్ అయితే చచ్చిపోతామంటే ఎంతమంది వస్తాం? రానే రా. కానీ ఈయన అయితే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి కృపాసింహాసనము యొద్దకు ప్రవేశించుటకు ధైర్యంగా ఈరోజు మందిరంలోనికి రాగలుగుతున్నాం. అందుకనే నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, అంతేనా? 6-7 వచనాల్లో ఉంది. 4, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచ కొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలం అయిన తరువాత దావీదు గ్రంథములో చాలమా. సో నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వెనక చెప్పిన ప్రకారము. ఈరోజు ప్రభు నీకు నాకు మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నాడు. విశ్వాసముతో గనక మనం ఉండగలిగితే, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో ఎప్పుడు ప్రమాదాలు, శ్రమలు, ఇబ్బందుల మధ్య దేవునితో మనం ఉన్నామని, దేవుని మాట మన కొరకు ఉన్నదనే విషయం కనుక నువ్వు నమ్మగలిగితే, విశ్వాసంలో నిలబడతాను ప్రభు అని అంటే, ఏ ప్రమాదము ఏది కూడా మనకి ఏమీ చేయదు. అన్నిటికీ మించి వాక్యంలోనే చాలా స్పష్టంగా ఉంది, వీటన్నిటి యందు మనము అత్యధికమైనటువంటి విజయం పొందుచున్నాము. మోర్ దాన్ కాంకరర్స్. తెలుగులో అయితే విజయం అని ఉంది, ఇంగ్లీష్లో అయితే విజయము పొందుకున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీవు నేను కూడా అలాంటి వాక్యంలో ఉన్నటువంటి దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి ఏంటంటే ఈ మాట, బికాస్ గాడ్ సెడ్, యాజ్ గాడ్ సెడ్, దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నానండి. అసలు మీరు నమ్మేదానికి వాట్ ఇస్ ద బేస్ ఫర్ ఇట్? బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్. ఎంత సింపుల్ సిటీలో ఉన్నటువంటి దేవుని మాటను అర్థం చేసుకోవాలి అంటే ఎవ్రీడే వి నీడ్ టు మెడిటేట్ ఇట్. అప్పుడు మనం నడిచే మార్గము, జిపిఎస్ఏ ఒక రోడ్డుని, ఒక మార్గాన్ని ఎంత సింప్లిఫై చేస్తే మనం నడుచున్నటువంటి మార్గం, ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్టీ నౌ ఎడే, ఈరోజు మీరు నడుస్తున్నటువంటి నీ లైఫ్లో నువ్వు వెళ్తున్నటువంటి సమయం, ఈ సిచ్యువేషన్, ఇఫ్ ఇట్ ఈస్ టఫ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, కష్టంగా ఉంది అని అంటే మన వాక్యాన్ని నమ్మాలి. ప్రభువా నువ్వే మార్గం అన్నావు, నన్ను నడిపించు ప్రభువా, ఆ ఎక్స్పీరియన్స్లోకి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనల్ని చేయబట్టుకొని నడిపించేటటువంటి విశ్వాస పడుగుల్లో మనం నడవగలుగుతాం. పైగా దేవుడు ఏమంటున్నాడు, ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడట, ఎవరైనా నన్ను వెదుకువారు కలరా అని. అయ్యా నువ్వు కావాలి, నీ మాట నాకు కావాలి ప్రభు అని అంటే, దేవుడు ఇంతగా నడిపించే దేవుడు ఎక్కడ ఉంటారమ్మా?
దేవుని సమీపంలోనికి ఈ రోజుకి టెంపుల్స్లోకి వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ అంటున్నారు. ఒకవేళ రిస్ట్రిక్షన్ లేకపోయినా వాళ్ళు చెప్తున్నటువంటి ఆ దర్శనం దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక 2-3 సెకండ్లే ముందు అలౌ చేస్తున్నారు అని అంటే, అలాంటిది దేవుడే నిన్ను వెతికి నిన్ను పరిశీలిస్తున్నాడు అని అంటే ధైర్యం కదా మనకు కలగాలి. అందుకని విశ్వాసంలో ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావు, నిన్ను చూసినట్లుగా నా కనులను తెరవ చేయి ప్రభువా, నన్ను నీ మాటను నమ్మునట్లుగా సహాయం చేయి ప్రభువా, అపనమ్మకం కలగకుండా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎస్ దిస్ ఈజ్ రియల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ మీ అని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎందుకంటే తెలుసా, ఈ వాక్యము విన్నట్టుగా మన హల్లెలూయా ఇక్కడ ఉన్నట్టుగా నమ్మడానికి ఎంతమంది అయితే సిద్ధపడతా ఉన్నామో, ప్రభువు సమీపంగా ఉన్నారు అని అంటే నిజంగానే ఆయన సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు అని అంటే మన హృదయాంతరంగముల్లో హీజ్ అంటే ఆయన పరిశీలిస్తున్నాడు అని అంటే డిసర్నింగ్ అంటే ఎవరు ఆయన కోసం వెతుకులాడుతున్నారో వాళ్ళు ఆయనకు సమీపంగా ఉన్నారమ్మా. మనకు ఉండాల్సిన ధైర్యం కూడా అదే. మన భక్తి, మన ప్రార్థన, విశ్వాసాలు దేవుడు చూడడం కాదు, ఆయన వెరీ మచ్ క్లోజ్గా ఉన్నాడు. మనం వెళ్ళలేనంత క్లోజ్గా ఉన్నాడు. పైగా ఆయన వాక్యం అంటున్నటువంటి మాట కూడా ఆయన మా పైనుంచి పరిశీలిస్తూ ఉన్నారట. ప్రభు నీతోనే ఉన్న నీకు ఎప్పటికీ అర్థమవుతుంది. నువ్వు ఒకవేళ విశ్వాసంలో ఉంటే ప్రభు నీతోనే చెప్తా ఉన్నాడు. నీతో ఉండడమే కాదు, నీ హృదయాంతరంగములో ఉన్న యువర్ థాట్స్ ఇంటెన్షన్స్ ఆల్సో ఐఎమ్ సీయింగ్ దోస్ థింగ్స్ మై చైల్డ్. ఆయన అంతగా మనల్ని తెలుసుకున్నప్పుడు ఆయన అంతగా సంతోషిస్తాడు. ఇఫ్ వీఆర్ రియల్లీ ఫర్ ద గాడ్, ఆయన వెతుకులాడే వారిలో నువ్వు ఉంటే దేవునికి ఎంత సంతోషంగా ఉంటుంది. మనుషులు రకరకాల పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తారట, కానీ నువ్వే కావాలి ప్రభు అని ఒక్క వ్యక్తి అయిన ఈ మందిరంలో ఉంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు ఆలోచించండి. ఆయన నిన్ను కోరుకోవడం నాకు ఇష్టంగా చేయండి ప్రభు అని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఎస్ అమ్మ. ప్రభు సహాయం చేయండి తండ్రి. యేసు రక్తము సిల్వలో నాకై కాచి, యేసు రక్తము కాచెను, యేసు రక్తము కాచెను, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచె, యేసు రక్తము. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, హల్లెలూయా, హల్లెలూయా. చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదు. కాబట్టి ప్రతి ఘోర పాపము కడుగును. ప్రభు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రలో ఉంటారు. వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తం నుంచి అపరాధి
పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ఇంతమంది అయితే నాయన మిమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము. మా ఘోర పాపమును కడిగేది నాయన నీ రక్తం ప్రభువా. బట్టి మా సొంత నాయన పద్ధతులను బట్టి నాయన మమ్మల్ని మేము కడుక్కోలేము ప్రభువా. మమ్మల్ని మేము నాయన పాపరహితులుగా ఉండలేము ప్రభువా. నీ రక్తాన్ని చిందించడానికి బట్టి ప్రభువా, పాపినైనటువంటి నా కొరకు నువ్వు మరణించడానికి సిద్ధపడిన దాన్ని బట్టి ప్రభువా, సంఘము యొక్క పాపములు మోసుకుని వచ్చినటువంటి గొర్రెపిల్లగా నాయన అయితే మేము నాయన పరిశీలించుకొని నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మా ప్రతి క్రియలను నాయన ఒప్పుకొనిచున్నాం. మా పాపము తీసివేయండి ప్రభువా. మా ఆలోచనలోను, మా చూపుల్లోను, మా క్రియలలో నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ఇంటెన్షన్, ప్రతి మాటను, ప్రతి ఇంకా తీసివేయండి ప్రభు. మీ చేతిలో ఉన్నటువంటి రక్తాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నాం. మనిషి దేవుని మాట నుంచి వచ్చినప్పుడు ఎస్ గాడ్ సెడ్ లివింగ్ ఇట్, నేను నమ్ముచున్నానని ఏకీభవిస్తున్నాము. అలాంటి వాళ్ళు దేవుని మాట వల్ల బ్రతుకుతారట. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ నీ నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతారని మీ చేతిలో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ప్రతి ఒక్కళ్ళని తీసుకున్నాం. నీకోసం నా కోసం విరవబడినటువంటి శరీరం ఇది. దేవుడు మన పక్షానగా ఉన్నాడు అని చెప్పడానికి కారణమైన విరవబడినటువంటి, దేవుడు తను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి కారణమైనటువంటి విరవబడినటువంటి ఆయన శరీరం, దేవుడు తాను ప్రేమిస్తున్నానని చెప్పడానికి కారణమైనటువంటి ఆయన శరీరం. ప్రభువా, మా లోక పద్ధతుల్లోనైనా మేము నడుస్తున్నాం, బతుకుతున్నాం ప్రభువా. నీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థమవునట్లుగా సహాయం చేయండి ప్రభువా. మా పట్ల ఇంత గొప్ప ప్రేమను కలిగి ఉండి, ఎన్ని ఆలోచనలు కలిగి నీ చిత్తము, నీ ఆలోచనే మేమై ఉండగా ప్రభువా, నిన్ను కోరుకున్నట్లుగా, నిన్ను ఇష్టపడినట్లుగా, నీలో నిలిచి ఉండనట్లుగా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం నిన్ను కోరుకునేటటువంటి బిడలుగా, నిన్ను వెతుకువారుగా నాయన టు హ్యావ్ యూ, నిన్ను కోరుకునేటటువంటి బిడలుగా, సంఘముగా వారిని నన్ను నీ చేతులకు అప్పగించుకొచ్చు. ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కృపాని యొక్క కృపయు, ఆత్మీయ సహవాసం సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.